శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. 23వ అధ్యాయంలో మనము నిన్న చెప్పుకున్నామండి. శ్యామ గారి యొక్క పాము నివారణ, అలాగే కలరా రోగాన్ని నివారించేది ఏ విధంగా ఉంటుందనేది తెలుసుకున్నాము. ఇప్పుడు గురుభక్తిని పరీక్షించుట తెలుసుకుందామండి. 2వ కలరా నిబంధనలను బాబా ఎట్లు ధిక్కరించానో చూచుతాము. నిబంధనములలో ఉన్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తెచ్చేది. ఇలా కలరా ఉందని తెలుసు, కట్టెల బండినే రానివద్దన్నప్పుడు బాబాగారు దునికోసమని ఆ కట్టెల బండిని వచ్చేలా చేశారు. అలాగే మేకల్ని కూడా ఎవరో సాహసించి మన మసీదుకి వచ్చేలా చేశారు. ఆ మొసలి మేక దుర్బలముగా చావుకు సిద్ధముగా అనున్నది. ఒక ముసలి మేకని తీసుకొచ్చారని మసీదు కాడికి, అదేమో చచ్చిపోయేలాగా ఉన్నది, చావుకు సిద్ధంగా ఉంది. ఆ సమయమున మలేగాం ఫీర్ మహమ్మద్ ఓరఫ్ బడే బాబా ఈయన ఏం చేశాడు, అచ్చటనే ఉన్నాడు. సాయిబాబా దానిని ఒక కత్తి వ్రేటుతో నరికి బలివేయమని బడేబాబాకు చెప్పాను. బడేబాబాకు ఏం చెప్పారండి బాబా గారు? దాన్ని ఒక్క కత్తి వేటుతో నరికి అని చెప్పారంటండి. నరికేయమని చెప్పారు. ఈ బడేబాబా యందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము. ఈ బడేబాబా అంటే బాబా గారికి ఎంతో ఇష్టం అంటండి, ఎంతో ప్రేమ. ఆయనను ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపున కూర్చొని పెట్టుకునేవారంటండి. ఏంటిని, చిలుము కార్చడానికి కానీ చిలుము వెలిగించుకోవడానికి బడేబాబా పీల్చిన పెదప సాయిబాబా గారే పీల్చి ఇతరులకు ఇచ్చేవారు. చూడండి, బడేబాబా గారు పీల్చిన తర్వాతే బాబాగారు పీల్చి కత్తమ ఇతరులు కూడా అలా పంచుకునేవారంటండి. దేన్ని, చిలుము వెలిగిస్తారు కదా, గొట్టంలో పెట్టి బాబాగారు చిలుము కాలుస్తారు కాబట్టి దాన్ని అలాగా కూర్చుని అంత ఇష్టం అండి బడేబాబా అంటే. సరే, ఆయన మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా సాదరముగా బడేబాబాను పిలిచి ఎడమ ప్రక్కన కూర్చుండబెట్టుకునేవారు. ఎప్పుడు కుడి పక్కన కూర్చునేవారు అంటండి. ఆయన చిలుమును బడేబాబా పీల్చిన పెదప సాయిబాబా పీల్చిన తర్వాత ఇచ్చేవారు. మధ్యాహ్న భోజనం అయింది. అంతకుముందు బడేబాబా యందు సాయిబాబాకి ఎంతో గౌరవంగా ఉండేది. ఆయన ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడి వైపును కూర్చుని పెట్టుకున్న ఆయనే ఇప్పుడు పిలిచి ఏం చేశారంటే ఎడమ ప్రక్కన కూర్చుని పెట్టుకున్నారంటండి. పిమ్మట భోజనం అయింది, ఆయన్ని పిలిపించారు. మళ్ళీ ఆయన ఎడమ వైపు కూర్చొని పెట్టుకున్నారు. బాబాగారికి ఎడమ వైపుని ప్రారంభించేవారు. దక్షిణ రూపమున వసువులైన పైకము నుంచి ఆయనకు దినమునకు 50 రూపాయల చొప్పున సాయిబాబా ఇచ్చుచుండేవారు. చూడండి, బడే బాబా గారికి ఎందుకో రోజు 50 రూపాయలు ఇచ్చేవారంటండి బాబాగారు. బడేబాబా పోతున్నప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించేవారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 100 అడుగుల వరకు ఆయన వెనకాల వెళ్ళేవారంటండి బాబాగారు. మరి ఎందుకో వెళ్ళి అట్టి బాబాకు వారికి గల సంబంధము, వాళ్ళిద్దరూ అంత అన్యోన్యంగా ఉండేవారంటండి. సాయిబాబా వారిని మేకగాను నరుకమనగా అనవసరముగా దానిని చంపనేలయని బడేబాబా నిరాకరించెను. బాబాగారు చెప్పారు కదా ఆ మేకను నరుకు అని. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, ఎందుకు బాబా, పోనేలే, దాన్ని వదిలే అన్నాడు. అప్పుడు సాయిబాబా శ్యామను ఆ పనిని చేయమనేను. బడే బాబా ఇలాగ అన్నారు కదా, వదిలే బాబా, దాన్ని ఎందుకు నరకడం అన్నారు. అప్పుడు శ్యామాన్ని పిలిచి బాబాగారు శ్యామాన్ని నరకమంటారండి. శ్యామాన్ని నరకమనేటప్పటికీ అతడు రాధాకృష్ణమయ్య వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టాను. ఎందులకు కత్తిని తెప్పించారో తెలుసుకున్న పిమ్మట రాధాకృష్ణమయ్య దానిని తిరిగి తెప్పించుకునేను. ఎందుకో తెలుసుకుందండి ఆవిడ. ఆ మేకను నరికించడానికంటే బాబాగారు కత్తిని తెమ్మన్నారు అంటే ఆ విషయం తెలిసి ఎందుకు వద్దు అని చెప్పి బాబా కత్తిని తెప్పించేసుకున్నారంటే మళ్ళీ ఆవిడ తెప్పించుకున్నారు. ఇంకొక కత్తి తెచ్చుకున్నటకు శ్యామ పోయాను. అది కాకపోతే ఇంకోటి అని చెప్పి గురువుగారి ఆజ్ఞని ఉల్లంఘించకూడదు కాబట్టి శ్యామ గారికి బాబా మీద ఉండే భక్తితో ఆయన చెప్పిన పని చెయ్యాలి అని ఒక ఉద్దేశంతో ఇంకొక కత్తిని తెచ్చాడంటండి ఆయన. కానీ వాడ నుండి త్వరగా రాలేదు. తరువాత కాకాసాహెబ్ దీక్షిత్ వంతు వచ్చాను.
శ్యామ తొందరగా రాలేదు, ఇంకో వేరే చోటుకి వెళ్ళాడండి కత్తి కోసం. రాపోయేసరికి వారు మేలిమి బంగారమే కానీ కాకా సాహిబ్ దీక్షిత్ కనబడ్డాడు ఇప్పుడు ఇంతలోని. వారు మేలిమి బంగారమే కానీ దానిని పరీక్షించవలెను, ఒక కత్తి తెచ్చి నరుకమని బాబా ఆజ్ఞాపించెను. అతడు సాటేవాడకు పోయి కత్తిని తెచ్చి బాబా ఉత్తరువు కాగానే దానిని నరుకుటకు సిద్ధముగా నుండెను. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుట అనున్నది ఎరుగకుండెండి. ఎవరండి? సాటేవాడకు పోయి కత్తిని తీసుకొచ్చేసి బాబా ఆజ్ఞను ధిక్కరించకూడదని చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ గారిని పిలిచారండి బాబా గారు. మళ్ళీని ఆయన గబగబా కత్తి తెచ్చాడు. ఇంకా ఆయన బ్రాహ్మడండి, అయినా సరే బాబా యొక్క గురువు ఆజ్ఞని పాటించడానికి ఆయన సిద్ధపడి చంపడానికి పూనుకున్నాడు. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ అనున్నది ఎరుగకుండా హింసించు పనులను చేయుటకు సిద్ధంగా చేయుట ఇష్టము లేనివాడైనప్పటికీ, అటువంటి పనులు ఆయనకి చేయడం ఇష్టం లేకపోయినప్పటికీ, హింసించు పనులను చేయటం ఇష్టం లేకున్నా మేకను నరుకుటకు సంసిద్ధుడయ్యను. చూడండి, బాబాగారి మాటను ధిక్కరించలేక ఆయన బడే బాబాయ్యను మహమ్మదీయుడే ఇష్టపడినప్పుడు ఈ బ్రాహ్మణుడేలా సిద్ధపడుచుండేనని అందరూ ఆశ్చర్యపడిరి. ఒక ముస్లిం అయ్యుండి ఆయన వాళ్ళ వృత్తిలో అది చేయగలిగినప్పటికీ అతను నేను నరకును అన్నాడు. కానీ శ్యామ అయిపోయాడు. ఆ తర్వాత దీక్షిత్ గారు వంతు వచ్చేసింది. ఆ దీక్షిత్ గారు చూడండి, గురువుని అదండి నమ్మకం. ఇక్కడ ఏంటంటే బాబా కూడా పరీక్షించేస్తున్నారు. ఎలాగంటే నా మీద ఎంత భక్తి ఉంది వీళ్ళకని. నిజంగా బాబా గారు అలా హింసించే పనులు చేస్తారండి? చేయరు. కానీ మన భక్తిని పరీక్షించడానికి భగవత్ స్వరూపుడైన మన సద్గురు సాయినాథుడు వారు పెడుతున్న పరీక్షల్లో నిజ భక్తులు ఎవరైనా సరే ఇలాగే ప్రవర్తిస్తారండి, వీళ్ళలాగే ప్రవర్తిస్తారు. అయితే ఎరుగని హింసించే పనులందుకు లేనివాడైనప్పటికీ మేకను నరుకుటకు సంసిద్ధుడయ్యను. బడే బాబాయ్యను మహమ్మదీయుడే ఇష్టపడినప్పుడు ఈ బ్రాహ్మణుడేలా సిద్ధపడుచుండని అందరూ ఆశ్చర్యపడేరి. అతడు తన ధోవతిని ఎత్తి బిగించి కట్టుకునేను. కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురు చూచుచుండెను. ఈయన సంసిద్ధుడైపోయాడండి. కత్తిని పట్టుకున్నాడు, చొక్కా కాలు పైకి లాక్కున్నాడు, ఇంకా నరికేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఇంకా బాబా గారు వెయ్యి ఏటు అనే వరకు రెడీగా ఉన్నాడండి. ఇంకా బాబా ఏమి కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞగా ఎదురు చూస్తున్న బాబా ఏమి ఆలోచించుచుంటివి? నరుకుము అన్నారండి బాబా. ఇంకా ఆలోచిస్తున్నామంటే నరుకు అన్నారు. అనేను అతని చేతిలోనున్న కత్తి మేకపై పడుటకు సిద్ధముగానుండగా అతను ఓకే, బాబాగారు ఓకే అన్నారు. ఇతను కూడా మేక మీద కత్తి దగ్గరికి పడుతుండగా బాబా ఆగో అన్నారండి బాబాగారు. మళ్ళీ కత్తి పడుతూ ఉంది. బాబాగారు ఏమన్నారు? ఆగు అన్నారు. ఎంతటి కఠినాత్ముడవు నువ్వు! చూడండి, సూత్రధారి అంటారు కదా, మన చేత అన్నీ చేపించి ఆయన పాత్ర ఎలా ఉంటుందనేది ఆయన మహావిష్ణువు కృష్ణ పరమాత్ముడు మనకి సద్గురు సాయినాథుల వారు. ఆగు అన్నారండి. ఎంతటి కఠినాత్ముడవు, బ్రాహ్మణుడవై మేకను చంపేదవా అనేను. బాబా ఆజ్ఞానుసారము దీక్షిత్తు కత్తిని క్రిందపెట్టి బాబాతో ఇట్లా నేను, నీ అమృతము వంటి పలుకులే మాకు చట్టాలు, నువ్వు పలికిన పలుకులే మాకు చట్టము. ఆ కత్తిని కింద పెట్టాడు. ఆ తర్వాత బాబా గారితో ఇలా అంటున్నాడండి ఆయన దీక్షిత్ గారు, మాకింకొక చట్టమేమియూ తెలియదు, నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకునేదము. మీరు ఉపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ ఆజ్ఞలు పాటింతుము. అది ఉచితమా కాదా, అది అంటే మంచా చెడా అనేది మాకు అవసరం లేదు అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాల పాటించుటయే మా విధి
మా ధర్మము. అదండి. అంటే చాలామందికి ఈ యొక్క కథలోని నీతిని, అంటే ఆ యొక్క ఏం జరుగుతుంది అక్కడ అంటే బాబాగారు ఎందుకండి మేకని నరికిచ్చారు, మేకని ఎందుకు నరికించలేదు ఇక్కడ. చూడండి ఎంత భావార్థం ఉందో. అంటే మన భక్తిని పరీక్షించడానికి బాబాగారు ఆ విధంగా చేస్తే ఆ బ్రాహ్మణుడైనా కూడా ఆయన సిద్ధపడిపోయాడండి. అంటే ఆయనకి ఏమంటున్నాడో చూడండి, నువ్వు తప్ప నీ ఆజ్ఞ పాటించడమే మా ధర్మం, నిన్ను నమ్ముకున్నాం, నువ్వేది చెప్తే అది చెయ్యాలి, అది మా ధర్మం. మనల్ని రక్షించేవాడు మహానుభావుడు మనల్ని పరీక్షిస్తూ ఏదో అంటే ఆయన మీద విశ్వాసంతో ఏం చేసినా కూడా ఆయన మనల్ని కాపాడుతాడు. అది పాపం ఎలా అవుతుంది? అవదు. ఏదో దానికి ఒక కారణం ఉంటుంది. చూసారా బాబాగారు చివరికి ఏం చేశారండి? ఆయన్నే మళ్ళీ ఎలాగంటే ఆయన ఏమన్నాడో చూడండి, ఎంత మంచి వాక్యాలని ఉపయోగించాడంటే ఆయన. ఇప్పుడు వాదన చేయడం, తర్కించుకోవడము ఇవన్నీ కాదు. గురువు యొక్క ఆజ్ఞ అక్షరాల పాటించుటయే మా విధి, మా ధర్మము. అదండి సాయి భక్తి అంటేనే. అలా ఉండాలండి. ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా ఆ సాయినాథుని ఆజ్ఞని శిరస వహించాలండి. ఆయన నరకమన్నాడా? మనల్ని కర్మలోకి వెళ్ళమన్నాడా? మన కర్మ ఉందా? తీరుస్తాడండి, ఆయన తీసేస్తాడు. నువ్వు ఎవరి మీద దృష్టి ఉంచాలి? మన సద్గురు సాయినాథుల వారి మీద, ఆయన మీద అపారమైన నమ్మకం ఉండాలి. ఆయనే పరబ్రహ్మస్వరూపుడు. చేయించేవాడైనా, చెప్పించేవాడైనా, వినిపించేవాడైనా, సర్వము జరిపించేవాడే ఆయన. అయినప్పుడు ఆయన ఆజ్ఞని ఎంత గొప్ప మహాభక్తుడండి దీక్షిత్ గారు. ఎంత మంచి వాక్యాల్ని ఉపయోగించాడండి. బాబాగారు మీద ఎంత భక్తి శ్రద్ధలు ఉండి శ్యామ కన్నా కూడా ఎక్కువగా ఆయన శ్యామ అన్న ఆలోచించాడు. రాధాకృష్ణమాయి కూడా ఆ పాపం చేయకూడదని. నిజంగానే పాపం చేయించేస్తాడండి మన సద్గురువు. మన గురువుగారు మన చేత చేయిస్తాడా? చేయించిన తర్వాత ఊరకనే ఉంటాడా? ఆయన మీద అపారమైన నమ్మకం ఉంటే కొండలు దూకమన్నా దూకియచ్చు. అదండి, ఆ నమ్మకాన్ని ఎవరైతే పెట్టుకుంటారో అతనే నిజమైన సాయి బిడ్డ. ప్రశ్నలు వేసి అనుమానిస్తూ రకరకాల ఆలోచనలతో వాళ్ళ ఆలోచనల్ని జతపరుచుకుని బాబాగారిని దూషించి అదేంటి ఇలాగ ఇదేంటి, ఇందులో పరమార్థాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అందులో పరమార్థం ఎంత ఉందో అర్థమవుతుంది. ఇందులో మనకు ఉండే భక్తిని, ఆయన వీళ్ళలో ఉండే భక్తిని అప్పుడప్పుడు పరీక్షిస్తూ ఇలా చేసేవారండి బాబాగారు. అప్పుడు బాబా తామే మేకను చంపి బలివేసేదనని చెప్పిరి. మేకను తకియా అను చోట చంపుటకు నిశ్చయించిరి. ఇది ఫకీరులు కూర్చుని స్థలము. అచ్చటికి దానిని తీసుకుని పోవునప్పుడు మార్గమధ్యమున అది ప్రాణములు విడిచెను. ఇంతకు అది ముసలిదైపోయిందండి, ఎలాగా చనిపోతుంది. కానీ బాబాగారు ఆయన యొక్క భక్తులకి పరీక్ష రూపంగా ఊరికి అలా పెట్టారండి. కానీ దాన్ని చంపడానికి తీసుకువెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలోనే అది చనిపోతుంది. అది అన్నీ కూడా సర్వాంతర్యామి సద్గురు సాయినాథుల వారికి తెలుసు. అది వయసు అయిపోయింది, మరణానికి సిద్ధంగా ఉంది. ఈ లోపల భక్తుల్ని పరీక్షించడానికి బాబా ఆడిన నాటకం అండి అక్కడ. ఈ నాటకానికి కోసం మనలో ఉండే భక్తిని బయటికి తీయడం కోసం చేసిన పరీక్ష అండి అదంతా. శిష్యులు ఎన్ని రకములుగా చెప్పుచు ఈ అధ్యాయమును హేమండ్ పంతు ముగించుచున్నారు. శిష్యులు 3 రకాలుగా ఉంటారు: ఉత్తమములు, మధ్యమములు, సాధారణులు. శిష్యుల్లో 3 రకాలు ఉంటారండి. ఉత్తమములు ఫస్ట్ది, మధ్యమములు, సాధారణులు. గురువులకు ఏమి కావాలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. గురువులకేమి కావాలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. గురువుని ఆజ్ఞానుసారము ఆలసింపక అక్షరాల నెరవేర్చువారు మధ్యమములు. 3వ రకం వారు అడుగడుగున తప్పులు చేయుచు గురుని ఆజ్ఞను వాయిదా వేసేదరు. 3వ వాళ్ళు
శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండవలెను. తోడుగా బుద్ధి కుశలత యోరిమి ఉన్నచో అట్టి వారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసములు బంధించుట గాని హఠయోగము గాని ఇతర కఠినమైన సాధనలన్నీయును అవసరము. పైన చెప్పిన గుణముల అలవరుచుకున్నచో వారు ఉత్తరోత్తరోపదేశములను కరుహులగుదురు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకే ఆధ్యాత్మిక మార్గమును నడిపింతురు. వచ్చే అధ్యాయములో బాబా యొక్క హాస్యము చమత్కారములను గూర్చి కూడా చెప్పుకుందుము. చూసారా, ఇదండి మనము గురుభక్తి. దీక్షిత్ గారు ఆయన మీద ఉండే అంటే అలాంటి భక్తి ఉంటే చాలు. భగవంతుడు ఆజ్ఞాపించాడండి, ఆయనే మళ్ళీ మనల్ని రక్షిస్తాడు. కానీ ఆయన మీద ఉండే నమ్మకాన్ని మనం ఎప్పుడైతే ఉపయోగించుకుంటామో అదండి భక్తి అంటేనే. ఎంత గొప్పగా వర్ణించారండి ఇందులోని 23వ అధ్యాయంలో. అలాంటి గురుభక్తిని మనం కూడా ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా పెంచుకొని గురుసేవలో మనం కూడా నిరంతరము జీవిస్తూ సాయి నామాన్ని నిరంతరం జపిస్తూ ఆయనే పరమావధిగా భావిస్తూ మన జీవితాన్ని ఆయన పాదాల కింద పెడితే చాలండి. మనం ఆరాముగా ఉండొచ్చండి, ప్రశాంతంగా. ఇదండి 23వ అధ్యాయంలో మనం ఎంత గొప్ప నీతి కథల్ని కూడా చెప్పుకున్నాం కదండి. మరి రేపటి నుంచి 24వ అధ్యాయంలోకి వెళదాము. అంతవరకు సాయిరామండి.